మీషోలో ఏవి అమ్మాలో, ఏవి అమ్మకూడదో తెలీక కాస్త కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే ఈ విశ్లేషణ మీకోసమే. ఇందులో మంచి లాభాలు తెచ్చిపెట్టే ప్రాడక్ట్లను ఎలా ఎంచుకోవాలో ఒక సింపుల్ బ్లూప్రింట్ను చూద్దాం. చాలామంది అమ్మకందారులు ఎదుర్కొనే ఒక కామన్ ప్రాబ్లంతోనే మొదలుపెడదాం. అదేంటంటే, షాప్ నిండా సరుకుంటుంది, కానీ ఒక్క ఆర్డర్ కూడా రాదు. ఇలాంటి పరిస్థితి మీది కూడా అయితే ఇప్పుడు చెప్పబోయేది చాలా జాగ్రత్తగా వినండి. బిజినెస్లో ఇదొక కఠినమైన నిజం. మీ సక్సెస్ మీరు ఎలా అమ్ముతున్నారు అనే దానికంటే అసలు ఏమి అమ్ముతున్నారు అనే దానిపైనే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. అంటే ఒక తప్పుడు ప్రాడక్టును అమ్మడం దాదాపు అసాధ్యం. కాని ఒక సరైన ప్రాడక్టును సరిగ్గా అమ్మకపోయినా అది ఈజీగా అమ్ముడుపోతుంది. సరే, చాలామంది అనుకునే ఒక అపోహను పక్కన పెట్టి అసలు సమస్య ఎక్కడ మొదలవుతుందో చూద్దాం. ఇక్కడే చాలామంది పొరపాటు పడుతుంటారు. వాళ్ల లిస్టింగ్ బాగోలేదేమో, మార్కెటింగ్ సరిగ్గా చెయ్యట్లేదేమో అని గంటల తరబడి టైం వేస్ట్ చేస్తారు. కాని అసలు సమస్య అక్కడ లేదు, అది మీరు ఎంచుకున్న ప్రాడక్ట్లోనే ఉంది. ఇప్పుడు ఈ కామర్స్లో సక్సెస్ అవ్వాలంటే ఎలాంటి మైండ్సెట్ మార్పు అవసరమో చూద్దాం. ఇది చాలా చాలా ముఖ్యం. ఇది ఆన్లైన్ బిజినెస్లో ఒక గోల్డెన్ రూల్. అంటే మనకు నచ్చినవి అమ్మడం కాదు, జనం ఇప్పటికీ ఏం కొంటున్నారో గమనించి అలాంటివే అమ్మాలి. మన టేస్టుని పక్కన పెట్టి మార్కెట్ డిమాండ్ను ఫాలో అవ్వాలి అన్నమాట. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక అమ్మకందారుడు ఉన్నాడు. తన ఫ్యాషన్ టేస్ట్ మీద నమ్మకంతో చాలా ట్రెండీగా, హెవీ డిజైన్తో ఉన్న ఖరీదైన డ్రెస్సులు అమ్ముతున్నాడు. అవి చూడటానికి చాలా బాగున్నాయి, కాని ఫలితం ఒక్క ఆర్డర్ కూడా రాలేదు. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ఇంకో అమ్మకందారుడు తన ఇష్టాలను పక్కన పెట్టి మార్కెట్లో ఎక్కువ మందికి ఏం కావాలో చూశాడు. సింపుల్ కుర్తీలు, అందుబాటు ధర, అంతే. ఫలితమేంటి? ప్రతిరోజూ ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి. చూశారుగా తేడా? సరే, థియరీ చాలు. ఇప్పుడు ప్రాక్టికల్గా సరైన ప్రోడక్ట్లను ఎలా ఎంచుకోవాలో చెప్పే ఒక 3 భాగాల బ్లూప్రింట్లోకి వెళ్దాం. మీషో డేటా చూస్తే ఒక విషయం చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ కస్టమర్లు ఎక్కువగా రోజువారీ వాడకానికి బడ్జెట్కు సరిపోయే వస్తువులనే కొంటారు. అందుకే స్టార్టింగ్లోనే బ్రైడల్ వేర్ లాంటి హెవీ ఐటమ్స్ జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఈ నంబర్ను బాగా గుర్తుపెట్టుకోండి. ఇదే స్వీట్ స్పాట్. ఈ ధరల మధ్యలోనే ఎక్కువ అమ్మకాల మ్యాజిక్ అంతా జరుగుతుంది. మీకు ఎక్కువ సంఖ్యలో ఆర్డర్లు కావాలంటే ఈ ప్రైస్ రేంజ్ను టార్గెట్ చేయాలి. అయితే అసలీ ధర ఎందుకంత బాగా పనిచేస్తుందంటే, ఈ రేంజ్లో ఉన్న ప్రాడక్ట్లను కొనడానికి కస్టమర్ పెద్దగా ఆలోచించడు. దీనివల్ల వెంటనే కొనేస్తారు. ఎక్కువ ఆర్డర్లు వస్తాయి. మీ షాపుకు త్వరగా మంచి రివ్యూలు వచ్చి మీ రేటింగ్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు మనం లాభాలకు అతిపెద్ద శత్రువైన రిటర్న్స్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది అమ్మకందారులు దీన్ని లైట్ తీసుకుంటారు, కానీ ఇది చాలా ప్రమాదకరం. ఇక్కడ మన లక్ష్యం అతి తక్కువ ధరకు అమ్మడం కాదు, అలాగని బెస్ట్ క్వాలిటీ ఇవ్వడమూ కాదు. మనం పెట్టే ధరకు తగిన నాణ్యతనివ్వడమే మన లక్ష్యం. అప్పుడే కస్టమర్లు హ్యాపీగా ఉంటారు, రిటర్న్స్ కూడా తగ్గుతాయి. సరే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. సక్సెస్ఫుల్ సెల్లర్స్ ఏది పాపులర్ అవుతుందో ఊహించరు. వాళ్ళు దాన్ని కనుక్కోవడానికి ఒక సిస్టమ్ను ఫాలో అవుతారు. అదేంటో చూద్దాం. ఇది మీరు ప్రతివారం ఫాలో అవ్వాల్సిన ఒక సింపుల్ రొటీన్. ఊహించడం ఆపేసి డేటాని నమ్మడం స్టార్ట్ చేయండి. మార్కెట్లో ఆల్రెడీ ఉన్న డిమాండ్ను వాడుకోవాలి, అంతేకాని కొత్తగా దేన్ని క్రియేట్ చేయాల్సిన పని లేదు. ప్రోడక్ట్ ఎంత ముఖ్యమో దాన్ని మనకు అందించే సరఫరాదారు, అంటే సప్లయర్, కూడా అంతే ముఖ్యం. ఇది కూడా ఈ గేమ్లో ఒక కీలకమైన భాగం. సరైన సప్లయర్ను ఎంచుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మీ ప్రోడక్ట్ ఎంత బాగున్నా ఒక చెడ్డ సప్లయర్ దాని క్వాలిటీని, ప్యాకింగ్ను పాడుచేసి మీ షాప్ పేరును దెబ్బతీయగలడు. అందుకే ఎప్పుడూ ఒకరిపైనే ఆధారపడకండి. కనీసం 2-3 ఆప్షన్స్ చేతిలో ఉంచుకోవడం బెస్ట్. ఫైనల్గా, సక్సెస్ఫుల్ సెల్లర్స్కి స్ట్రగల్ అయ్యేవాళ్లకి మధ్య ఉన్న తేడా ఏంటో చెప్పే ఒకే ఒక్క ప్రధాన సూత్రంతో ఈ విశ్లేషణను ముగిద్దాం. చివరికి 2 రకాల అమ్మకందారులుంటారు. మొదటి రకం ఏదో ఒకటి ట్రై చేద్దాంలే అని అదృష్టాన్ని నమ్ముకుంటారు. కానీ రెండో రకం ఒక పద్ధతి ప్రకారం, లాజిక్తో ప్రోడక్ట్లను ఎంచుకుంటారు. వాళ్ల అప్రోచ్లో ఉన్న ఈ తేడానే వాళ్ల రిజల్ట్ను డిసైడ్ చేస్తుంది. కాబట్టి చివరిగా మనం గుర్తుంచుకోవలసింది ఇదే: మీషోలో సక్సెస్ అనేది
లక్ మీద ఆధారపడి ఉండదు. అది సరైన ఎంపికల మీద, ఒక పద్ధతి ప్రకారం పనిచేయడం మీద ఆధారపడి ఉంటుంది. ఏమి అమ్మాలి అనేది అదృష్టం కాదు, అది మీ చేతిలోనే ఉన్న ఒక స్ట్రాటజిక్ డెసిషన్.